తులసి చంద్ గారి నోట్లో లడ్డు నేను 2 సెకండ్లు గ్యాప్ ఇస్తేనే చాలా గలీజ్ అనిపించింది కదా. మరి ఇండెఫినెట్ గా గ్యాప్ ఇస్తే ఎవరైనా ఏమనుకుంటారు, దాన్ని నువ్వేమంటావు? అగ్రెసివ్. సో నేను కూడా నిన్ను అంతే అగ్రెసివ్ గా విమర్శిద్దామని చెప్పి తులసి చంద్ గారి నోట్లో లడ్డు అని అంటున్నా. ఇంతకీ ఎందుకు విమర్శిస్తున్నా అనేది లాస్ట్ చెప్తా. దానికన్నా ముందు వేరే విషయాలు నేను మాట్లాడడానికి. ఒక ఫేక్ సర్టిఫికెట్ గాని, ఒక ఫేక్ క్యారెక్టర్ గాని ఆ అమ్మాయిని వాట్సాప్ లో చాటింగ్ చేసి సెక్సువల్ గా హరాస్ చేశాడు. అమ్మాయిల్ని వేధించి ఉద్యోగం పోగొట్టుకున్న వేస్ట్ గాడిని. వీడి పేరు రావణ జోసెఫా? జోసెఫ్ చౌదరి. వాడి సొంత ధర్మాన్ని కూడా గర్వంగా చెప్పుకోలేని ఒక ఫేక్ గాడిని. జోసెఫ్ అనేది ఒక మంచి పేరు, దాన్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏంది వాడికి? రావణ్ అని వాడికి వాడే పేరు పెట్టుకొని నేను ఒక హేతువాదిని అని చెప్పుకుంటున్నాడు కదా. మీ తెలివెట్లు ఏడ్చిందంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంది అనంటే, రావణాసురుడు భయంకరమైన శివభక్తుడు. ఆయన పేగుల్ని బయటికి తీసి శివుడి పూజలో వీణ వాయిస్తాడు. దీన్ని బట్టి మీ ఐడియాలజీ కూడా ఫేక్ అని చెప్పొచ్చు. వీడు బేలు మీద బయటికి వచ్చినా కూడా చేసేది అదే ఫేక్ బూత్ వీడియోలు. ఇంత భయపడుతున్నాను మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు పబ్లిక్ అన్ని వదిలేసి నా కోసం. ఇంట్లో ఒక పందికొక్కు జొరితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పందికొక్కు వెనకాలనే పడతారు దాన్ని బయటికి ధర్మేటందుకు. అట్లా అని ఇంటిల్లిపాది నా వెనక పడ్డరు పనులని మానుకొని అని పందికొక్కు అనుకుంటే ఎవ్వడేం చేయలేడు. రావణ్ నీటి బిందువు. ఇప్పుడు అట్లాంటి రావణ్ణి ఒక ప్రవాహంగా మార్చాలని చెప్పి చూస్తున్నారు. ఏందమ్మా, బిందువు ప్రవాహం అవుతుందా? పిందె పండేం కాదు. మీ ముఖాలు మా ఛానల్లో చూపియాలంటే కూడా నాకు చెడ్డ చిరాకు. కానీ ఇక మా వాళ్ళు కొంతమంది మనని అభిమానించేటోళ్ళు, లేదక్క మన కంటెంట్ కి దిష్టి తగలకుంటుంటది, అప్పుడప్పుడు ఇలా ముఖాలు చూపించలే అక్క అన్నందుకు వేస్తున్నా. అండ్ చాలా అగ్రెసివ్ గా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటే, ఆ అగ్రెసివ్నెస్ ని కూడా రావణ్ లాంటి వాళ్ళలో చొప్పించింది. స్టార్టింగ్ లో నిన్ను అగ్రెసివ్ గా విమర్శించిన కదా నేను. దానికి రీజన్ ఏంటిదో ఇప్పుడు చెప్తా. ఖమ్మం పాప ఇన్సిడెంట్ అప్పుడు అసలు నేను మీ టుకుడే గ్యాంగ్ గురించి మాట్లాడలేదు, మీ ఫోటో లేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. తెలంగాణలో పోక్సో కేసులు పెరుగుతున్నాయి అనే స్టాటిస్టిక్స్ మాట్లాడిన ప్యూర్లీ. అయినా కూడా నువ్వు నా ఫోటో వేసి మరి ఫోబియా గీబియా అని ఏదో మాట్లాడినావు. నిజానికి చెప్పాలంటే నీకు డికోమోఫోబియా ఉంది. అంటే దిక్కుమాలని ఊహించుకునే ఫోబియా. ఆ ఊహించుకునే అన్ని కంటెంట్ లో పెడుతుంటావు, జనాలతోని పిచ్చి పిచ్చిగా తిట్లు తింటావు. నోట్లో నా కొడక, ఇది అగ్రెసివ్నెస్ కాదు. మనకి మన తల్లిదండ్రులే కదా బుద్ధి నేర్పేది. పోయి నీ తల్లిదండ్రుల దగ్గరనో లేకపోతే ఎవరైనా పెద్దోళ్ళ దగ్గరికి పోయి నీ నోట్లో అని గ్యాప్ ఇస్తే దాన్ని అగ్రెసివ్నెస్ అంటారా లేక బరి తెగింపు అంటారా అనేది ఒకసారి అడుగు, చెప్తారు.